అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అయ్యింది. మా పిల్లలు చూసారా బయట? ఈరోజు సాటర్డే మాట. చిన్న అమ్మాయికి ఈరోజు పేరెంట్ మీటింగ్ అంట. వాళ్ళకి హాలిడే ఇచ్చేసారు. పెద్ద అమ్మాయికి ఏమో స్కూల్ ఉంది, కానీ చెల్లెళ్ళట్లేదు, రేపు సండే కదా అని తను కూడా ఆగిపోయింది. ఇంట్లో పని మీకు ఒకటి చూపించలేదు కదా. ఇదిగోండి మేము తెచ్చుకున్న కొత్త టీపై అన్నమాట. అంటే కొంచెం టీవీ క్లారిటీకి చూపిద్దాము. చాట్ అడ పెట్టేసి పక్కన పెట్టది క్లాత్. ఇదిగోండి మా కొత్త టీపై. ఎలా ఉంది? ఎవరైనా కామెంట్ చేయండి ఎలాగుందో. వేసేవి నిన్న తీసుకొచ్చామండి మేము. అంటే ఎలా తెచ్చామంటే, ఎలా ఉందో అందరూ కామెంట్ చేసి చెప్పండి. మా కొత్త టీపై మాట. కింద షెల్ఫ్స్ కూడా వచ్చింది, ఏదన్నా పేపర్స్ కానీ ఏదైనా పెట్టడానికి బాగుంటుందని నిన్నే తీసుకొని వచ్చాము. మా వారు చెప్తారు ఎవరిచ్చారు అంటే చెప్పవు. ఎవరిచ్చారు ఎవరిచ్చారు తీసుకొచ్చావు కదా నిన్ను వెళ్ళి. వాయిస్ నీది వినబడట్లేదంట రోడ్డు ట్రాఫిక్ వల్ల. ఆ రోజు రాలేకపోతున్నందుకు మా రఘుమామనే హాస్పిటల్ నుంచి ఇచ్చాడు. అమౌంట్ కొంత వేసాడు. దాంట్లోకి నీకు నచ్చింది ఏదైనా తీసుకో వస్తువు అన్నాడు. కొంచెమే పడింది. వస్తువులు ఏం వస్తాయి అని నాకు తోడింది కొంత అమౌంట్ వేసుకొని ఇప్పుడు తెచ్చిపెట్టా ఇంటి పైన. చెప్పు మరి అన్నకి తీసుకున్నానని చెప్పి. మామా ఇచ్చిన దానికి కొంత వేసుకొని నేను తీసి పెట్టుకున్నా. నువ్వు అన్నావు కదా ఏదో ఒక వస్తువు గిఫ్ట్గా ఉండాలి అన్నావు కదా, అందుకు సగం అంటే వేసుకున్నా, సగం నేను వేసుకున్నది. రెండు కలిపి తీసుకెళ్ళి గుర్తుకు పెట్టా. తీసుకోమన్నావు కాబట్టి ఖచ్చితంగా వస్తువులే తీసుకున్నాం. అంటే కొంచెం సగం వేయడానికి ఎంత టైం పట్టింది నాకు, 2 నెలలు పట్టింది. చూసి తీసుకున్నాను. ఎక్కువ ఏం పడలేదులే, కొంచెమే పడింది. కొంచెమే పడింది. ఏదైతే నేను ఇచ్చిన దానికి ఒక వస్తువు తీసుకోవాలి కదా అని తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. స్వాతక్క చూడు బాగుంది, నేను చెప్పు. సరేనండి, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు. ఏముంది ఈరోజు ఏం చేయాలంటే, బెండకాయలకి కొత్తగా వేసిన మా బెండకాయలు ఉన్నాయి కదా మా తోటలో ఆ బెండకాయ పోయమన్నాను. పోయిపోతే నాకు బాగాలేదు, కొంచెం నీరసం ఉంది, నేను చేయాలంటే వెళ్ళి కోస్తున్నాను. చూడండి, ఫస్ట్ టైం మా తోటలో వచ్చిన బెండకాయలు కోసి సాయంత్రం కానీ రేపు పొద్దున కూర చేసి చూపించాలి. చూపిస్తానండి. సరే వంకాయలు కూడా కాదు. ఇప్పుడే నేను అదేంటండి చెట్లకి నీళ్లు పట్టాం మేము. ఇప్పుడే మా అమ్మ ఉంది, ఈరోజు ఊరు వెళ్ళిపోతుంది, మిషన్ దగ్గరికి వెళ్ళింది అన్నమాట. వంకాయలు వచ్చినాయండి. చెప్పులు వేసుకొని వస్తాను నేను కూడా. ఉండు, మిషన్లో కూడా బట్టలు వేసాను, సామాన్లన్నీ కడిగేసాం, అయిపోయింది. ఇల్లు కూడా వాళ్ళ మా పిల్లలు రోత చేస్తున్నారని ఆగా అనమాట. ఇదిగోండి మా చెట్లు. మా అమ్మాయి వాళ్ళ ఆటలు చూడండి. ఇదిగోండి ఏంటేంటో ఆడతారు, పిచ్చి ఆటలు. నేను కూడా అంతేలే చిన్నప్పుడు. ఆగు, వంకాయ వచ్చింది. ఒక్కటేనా? అక్కడ కూడా ఒకటి వచ్చింది. అంటే పొడుగు వంకాయలండి ఇవి. అక్కడ కూడా వచ్చిందండి వంకాయ. అదిగోండి, అదిగో బంతి జెస్సీ ఇట్లా ఇట్లా అట్లా కాదు. ఇదిగోండి బెండకాయ ముదురుదేమో ఇది. చూపి అవి ముదిరిపోతున్నాయి. బాగానే ఉంది. చాట పట్టుకోండి తల్లి. ఎప్పుడో కట్ చేయాల్సింది కదండి, ముదిరిపోయేదా చేశాను నేను. రేపు చేద్దాం వీడియో చూపిద్దాం. తల్లి నిస్సి చాట్ చెల్లికిచ్చి ఫోన్ తీసుకురా. డాడీకి ఫోన్ వచ్చింది. సైడ్ 2 ఉన్నాయి.
భయం అయితే చాట్ ఇక్కడ పెట్టి వెళ్ళిపో. తీసుకురా వచ్చేటప్పుడు. పాపం చాలా రోజులు అయిందండి, మా వారు చెప్తానే ఉన్నారు, అత్తమ్మ కూడా చెప్తానే ఉంది బెండకాయలు కట్ చేయని. ఇదిగో ఇక్కడ ఉందా అస్సలు వంకాయలు వచ్చిందండి. నేను ఈరోజే చూడడం వంకాయలు వచ్చిందని. చాలా బాగుంది. ఇదిగోండి ఈ పొడుగు వంకాయలు. ఇటు రావద్దండి, మిత్ర అటు వెళ్ళండి. ఇదిగోండి ట్రై చేస్తానండి. ఇదిగో అమ్మో రావట్లా. ఏమండి ఫోన్ వచ్చిందన్నారు చూసావా? ఇంకా వంకాయలు చాలా వస్తున్నాయండి, బుడ్డ బుడ్డవి. ఈసారైనా త్వరగా కట్ చేసేయాలన్నమాట. మాకు తెలియదు కదా, కొంచెం ఎక్కువ రోజులు అయితే ఇలా ముదిరిపోతాయి. ఏమంటే ఇక్కడ ఉందండి, ఒక వరుసలో కోసుకుంటూ వెళ్ళాలి. అక్కకి చాట పట్టుకుంటుంది. ఇదిగో పట్టుకో జీలో వస్తుంది. పట్టుకుంటా ఫోన్ పట్టుకో మళ్ళీ జీరో వస్తుంది. మళ్ళీ జీరో వస్తుంది. ఏయ్ ఏంటి యాక్షను? ఇస్తే నువ్వు పట్టుకో, ఇచ్చేసి అక్కకి ఇచ్చేసి తప్పుకోండి. ఏం కాదు, ఉన్నాయి బాగానే తీసా నేను మళ్ళీ ఇట్లా వెనక్కి. గోంగూర కూడా వచ్చిందండి, చూపిస్తాను. ఎవరు ఏమండి? పవన్ కుమార్ మీడియా అంట. మా డాడీ కొత్త చెట్లు వేసావు కదా, అక్కడ దొండకాయలు అవన్నీ వేసావు కదా, అవి ఏంటో ఇంకా పెరగట్లేదు. ఇక్కడ బాగున్నాయి బెండకాయలు. డాడీ బెండకాయలు ఉన్నాయి. ఏం కాదు, కొయ్యి అలాగే ఉంచేయకూడదు. ఇదిగో బండికి ఏమైనా తెలియ కనబడలా. అమ్మ కూడా రామన్నారు వెళ్ళింది. సరే సరే. గోంగూర ఇది మళ్ళీ గోంగూర ఇంకా ఇంకా పెరగట్లేదు. ఇంకా పెరగట్లేదు ఏంటి? ఇంకా మీరంత గోంగూరే అది వద్దు, చిన్నది. అటు వెనకంత ఉంది బాగా. నీ బెండకాయలు వచ్చినాయో వదిలి పట్టుకుంటా. అర్రే ఇంకా వెళ్ళిపోండి, ఇంక వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. నిద్ర అసలు ఇక్కడ వద్దు, పోండి. చాలా కాయలు వచ్చినాయి కదండి. ఈసారి ట్రిప్ తొందరగా కట్ చేసేసేయాలి కదా. బాగానే వచ్చినాయి ఈసారి కూడా. తెలీదు కదా మనకి చెట్టు మీద ఇలాంటి కొంచెం ముదిరిపోతాయని.
కాయట్లేదు ఎందుకు కింద కాస్తే కాయ వంకాయ వంకాయ కింద కింద భూమి ఉంటుంది కదా అందుకని కింద కాస్తాయి ఉల్లిపాయలు అవి అవి కాఫీ 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 నేను తలపైన చేస్తున్నా నాలుగు రోజులకు ఒకసారి కోసేయచ్చు. ఇట్రానా అసలు నాకు అన్నిటికంటే వంకాయ చూస్తుంటే భలే నవ్వు వస్తుంది. బుడ్డ వంకాయ, బంతిపూలు కూడా చూడు ఎలా ఉన్నాయో. 2 బంతిపూలు అంట కోసి వాళ్ళిద్దరికి. సరే బంతిపూలు అంట కోసి కేజీ దాకా వచ్చినాయి. అరే నీ వెనకాల ఉన్న చిన్నకాయలు అవి ఆ చెట్టుకుంది చూడు. ఏమండి దాని పక్కన చెట్టుకుంది చూడు నీ వెనకాల. వెయ్యి సరే బంతిపూలు అంట 2 కోసాలు ఇద్దరు గిట్రా. మిషన్ దగ్గరికి వెళ్ళిందిలే. బంతిపూలు అంట కోసి ఉన్నాయి. అది బంతిపూలు అంట 2 కోస్తుందా డాడీ? బంతిపూలు కోసిస్తాడంట. వంకాయ చూపివి. ఏమంటే ఏంది రౌండ్ వంకాయలు కదా? దాని ఏదో ఒకటి ముందుకు వస్తాను. పొడుగు వంకాయలే కింద పడిపోయినాయి పూలన్నీ. పచ్చిమిరకాయలు మాత్రం చెట్లు వచ్చి కోళ్ళు మొత్తం తినేస్తున్నాయి శుభ్రంగా. ఇది ఏం చెట్టు నాకు అర్థం కాలేదు. ఏమంటే ఇక్కడ ఆ చెట్టు ఎక్కడ వేసావు? డ్రాగన్ ఫ్రూట్ చెట్టు బ్రతికిందన్నావే చూపించు. ఇదో ఏది పైన చిన్నదికి వస్తుంది. అదిగోండి డ్రాగన్ ఫ్రూట్. బెండకాయ పడిపోయింది కింద వంగలేని చాటుని చేతిలో ఇటు ఇచ్చేసే పదండి. అదేం చెట్టు మాకు అర్థం కాలేదండి. అదే అల్లుకుంది. రా రా బియ్యం గడిగి పెట్టిన పొయ్యి మీద. ఇది పట్టుకో. ఇదిగోండి మా ఆయన పండించాడు పాపం అన్ని కాయలు. పంపు దగ్గర నీళ్ళు కొడతానే ఉంటారు. ఏంటండి? ఉంటాయి. చాలా కాయలు వచ్చినాయి కానీ కొంచెం ఎక్కువగా ముదిరిపోయినాయి. తెలియక మనం కట్ చేయలేదు. అమ్మయ్యా ఇప్పుడు చేయనండి. ఇప్పుడు పప్పు ఉంది. రేపు మార్నింగ్ చేద్దామండి. ఈవినింగ్ చేసుకుందామా? ఈవినింగ్ చేద్దామండి. చూడండి పులుసు చేసుకోవచ్చు. బాగుంటుంది పులుసు. ఇన్ని బెండకాయలు వచ్చినాయి. గ్రేట్ అసలు కదా. కేజీ పైన ఉంటుంది. అవును ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే అన్నం అయిపోయింది. సిమ్లో పెట్టేస్తే అంట్లన్నీ అయిపోయినాయి. బట్టలు మిషన్లో ఉన్నాయి. పిల్లలు ఈరోజు రేపు ఇంట్లో ఉంటారు. మీడియా పవన్ కుమార్ పడిందా? వీడియో అయిపోయిందండి. ఇంతటితో సమాప్తం. వార్తలా ఆ వీడియో కూర చేసిన తర్వాత వీడియో సపరేట్ చేసి పెట్టిస్తాము. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. ఓకేనండి అందరికీ బాయ్ బాయ్. మళ్ళీ రేపు బెండకాయ చేసే వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.